ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి రాశి నుంచి కానీ లగ్నం నుంచి కానీ పితృదోషం ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి, అసలు దోషాలన్నిటిలోనూ అతి భయంకరమైనది పితృదోషం అందరూ అంటున్నారు. ఎందుకంటే మనం పడే అనేక రకాల ఇబ్బందులు, ఏ రకంగానూ ఎదుగుదల లేకపోవడం, సమస్యలు ఇప్పుడు మన చుట్టూ తిరగడం, ఇవన్నిటికి కారణం పితృదోషమే అనమాట. ఈ పితృదోషాన్ని జాతక చక్రంలో ఎలా చూడాలి, చూసుకుని ఆనందించడం కాకుండా దానికి పరిహారం ఏంటి? చాలామంది రకరకాల పరిహారాలు చేస్తారు. అసలు పనికొచ్చే పరిహారం ఏంటి? ఏ పరిహారం చేస్తే ఆ పితృదోషం పోయి ప్రతిరోజుకి ఈ రోజుకి నిన్నటికి ఇవాళ అలా ఒక్కొక్క రోజుకి మనకి లైఫ్లో డెవలప్మెంట్ వస్తుంది అనే విషయాలతో ఈ వీడియోని మేము ఎందుకు తీసుకొస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో చోట్ల జాతకం చూయించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు, నా రాత మారదు, అప్పుల బాధలు కానీ, బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ, ఉద్యోగంలో సమస్యలు కానీ, పెళ్లి వల్ల, ప్రేమ వల్ల మోసపోవడం, దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం, ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా? ఆన్లైన్లో ఇలాంటివి ఒక 100 ఉన్నాయి, ఇదంతా ఫ్రాడ్, ఇలాంటివి ఏమీ కూడా జరగవు, మన కర్మను అనుభవించాల్సిందే, అసలు నేను ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఏది కలిసి వస్తుంది, నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, కాలసర్ప దోషం కానీ, లగ్న దోషం కానీ, శని, కుజ, గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది, ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం, మీకు నడిచే దశలు, అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడును. అది చదివిన ఒక 4 వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును. దీనికోసం మీరు పైన కనిపిస్తున్న 9160803649 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు, మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు 2000 రూపాయలు ఫోన్పే కానీ, గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి 10 రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడును. 4 వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృషభ రాశి వారికి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన వీడియోలో పితృదోషం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, అసలు జాతక చక్రంలో పితృదోషాన్ని ఎలా చూడాలి, దానికి పరిహారం ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందు జాతక చక్రంలో కనుక పితృదోషం ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క తండ్రి ఇతను చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. తనకు అప్పటి వరకు సంతోషంగా హ్యాపీగా వెళ్ళిపోయే లైఫ్లో ఒక్కసారిగా స్ట్రగుల్స్ అనేవి ఏర్పడడం, తన అన్నయ్య, తన తమ్ముడు, లేకపోతే తన పక్కన వాళ్ళందరూ బాగా ఎదగడం, ఇతనికి మాత్రం రోజు రోజుకి డౌన్ఫాల్ అనేది ఏర్పడడం, పిల్లలకి ఎంతో సంపాదించి ఎంతో చక్కగా చూసుకోవాలన్నా, ఎంత కంఫర్ట్ ఇవ్వాలనుకున్నా సరే ఇతను చేసే పనుల్లో డెవలప్మెంట్ అనేది ఉండకపోవడం, దీంతోపాటు ఆ వ్యక్తి అప్పటి వరకు అంటే పిల్లల వల్ల ఏర్పడుతుంది కాదు, పిల్లల జాతక చక్రంలో ఇలా ఉండడం వల్ల రూప్ అనేది కోల్పోవడం. అంటే ఏంటంటే అప్పటి వరకు గ్లామర్గా హీరోలా ఉన్న వ్యక్తి గెడ్డం తెల్లబడిపోవడం, జుట్టు తెల్లబడిపోవడం, అలాగే రూపురేఖలు మారిపోవడం, బాగా విపరీతంగా నలిగిపోవడం, ఇలా తండ్రికి స్టార్ట్ అవుతుందన్నమాట ఈ కొడుకులకు ఉన్నప్పుడు. అలాగే కొడుకులు పెద్ద అయ్యే కొద్దీ కూడా చదువులు వీటిల్లో కూడా చాలా ఇబ్బందులుగా చదువుకోరని చెప్పండి కానీ చాలా ఇబ్బంది పడడం, చాలా కష్టపడడం, తండ్రి ఇలా చూడాలి కొడుకులంటే అలా లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడడం, లేకపోతే వాళ్ళు మాట వినకుండా వెళ్ళిపోవడం. ఈ పితృదోషం ఉన్న వ్యక్తులకి విపరీతమైన కామవాంఛలు, ఈ వ్యవహారాల మీద ఇంట్రెస్ట్ ఉండడం, చదువు మీద ఆసక్తి తగ్గడం, విపరీతమైన శృంగార జీవితాన్ని ఇంటర్, డిగ్రీ వీటిల్లోనే అనుభవించడం అనమాట. ఇంకా సిగ్గుపడకూడదు మాట్లాడుకోవడానికి, వాటి కోసమే బాగా తాపత్రయపడడం. అసలు అతను సింగిల్గా ఉంటే కంప్లీట్గా ఓపెన్ చేసి ఏయో వీడియోలు చూడడం, ఇలాగే ఉంటాడనమాట మీ పితృదోషం అంటే. కెరీర్ మీద ఫోకస్ అనేది ఉండదు, పక్కన ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ బాగా చదువుకుంటూ ఉంటారు, వీళ్ళు మాత్రం చదువు మీద చదువుతారు, ఏదో చదువుతారు అంతే. ఆ చదువు వల్ల వీళ్ళకి ఉపయోగం ఉండదు, తల్లిదండ్రులకు ఉపయోగం ఉండదు, సరైన జాబ్ రాదు, జాబ్ కోసం కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే పెళ్ళి కూడా అనుకోకుండా
వీళ్ళకి నచ్చని వ్యక్తులను చేసుకోవడం, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. కొంతమందికి ఏంటంటే 35 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చేదాకా పెళ్లి కుదరకపోవడం, అప్పుడు కూడా కాంప్రమైజ్ మ్యారేజ్ చేసుకోవడం, మ్యారేజ్ తర్వాత కూడా లైఫ్ని మేనేజ్ చేయడం, ఇదంతా కూడా పితృదోషం వల్లే. అలాగే ఈ వ్యక్తి కుటుంబంలో తాత వీళ్ళందరూ కూడా కొంతవరకు ఫస్ట్ బాగున్నా సరే తర్వాత చివరి దశలో చాలా ఇబ్బంది పడి చనిపోవడం, బాబాయిలు ఇలాంటి వాళ్ళు కూడా కొంతవరకు ముందే చనిపోవడం, ఎవరో ఒకరు ఇక్కడ అంటే ఆ తాతకు పుట్టిన కొడుకులు ఎవరో ఒకరు ఆడపిల్లలు కానీ అకస్మాత్తు మరణానికి లోనవడం, ఇదంతా కూడా పితృదోషమేనమాట. ఇక ముందు ఒక వ్యక్తి జాతక చక్రంలో పితృదోషం ఉంటే అది క్లియర్ చేసుకోకుండా అతను ఏ పూజలు చేసినా, ఎన్ని గుళ్ళకు తిరిగినా, లేదంటే ఎన్ని మంత్రాలు చదివినా ఏ ఉపయోగం ఉండదన్నమాట. ఎంతో ఎదుగుదామని బోళ్ళు హోమాలు, బోళ్ళు పూజలు, బోళ్ళు వ్రతాలు ఇవన్నీ చేసినప్పటికీ కూడా తను అనుకున్నది జరగదు. ఎన్ని పూజలు చేసినా సరే ఏదో సమస్య వస్తూనే ఉంటుంది. దినదినగండంగా చాలా ఇబ్బందులతో లైఫ్ అనేది వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఇది పితృదోషం. కొంతమందికి ఏంటంటే ఒక తరం అనమాట, అంటే అయితే ఇంట్లో అందరూ చిన్నవాళ్ళు మీరు గమనించి, అయితే పెద్దవాళ్ళు ఎవరో ఒకరు అలా వివాహంకు సంబంధించో లేకపోతే ఎదుగుదలో లేకపోతే ఉద్యోగమో వ్యాపారంలో బాగా స్ట్రగుల్ అవడం, లేకపోతే చిన్న వయసులోనే ఒక 40-45కో ఏదో ఒక అనారోగ్య సమస్యతో చనిపోవడం, ఇలాంతా ఉంటుందన్నమాట. అంటే ఆ కుటుంబానికి మొత్తానికి పితృదోషం ఉన్నట్టే అనమాట. ఖచ్చితంగా పితృదోషానికి రెమెడీ చేసుకోకుండా ఈ రాహుకేతు పూజలు లేకపోతే రకరకాల జపాలు గుళ్ళకి వెళితే తాత్కాలిక ఉపశమనం, అవి పనిచేయమని చెప్పను, కొంతకాలం బాగుంటుంది, మళ్ళీ మొదలైపోతాయి అన్నమాట. కాబట్టి ఇది పితృదోషం. అసలు పితృదోషాన్ని జాతకంలో ఎలా చూడాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒక జాతక చక్రంలో పితృదోషాన్ని ఎలా చూడాలి అంటే సూర్యుడు యొక్క స్థానాన్ని బట్టి పితృదోషం నిర్ణయించబడుతుంది అనమాట. ఆ పితృదోషం అనేది సూర్యుడికి సంబంధించింది అయినప్పటికీ కూడా సూర్యుడిని పాపగ్రహాలు చూడడం వల్ల ఏర్పడుతుంది అనమాట. ఒకవేళ మీ జాతక చక్రంలో వృషభ రాశి వాళ్ళకి 6, 8, 12 స్థానాల్లో రవిగ్రహం సూర్యగ్రహం ఉంటే 6, 8, 12 స్థానాల్లో సూర్యగ్రహం ఉంటే మీకు ఖచ్చితంగా పితృదోషం ఉన్నప్పుడు. మీరు కొంతమంది చెప్తారు ఉచ్చరాశిలో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు, గడుదు గుడ్డు క్షేత్రంలో ఉన్నాడు అంటారు. అదంతా కాదు. 6, 8, 12 స్థానాల్లో సూర్యుడు ఉంటే చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొంతవరకు ఇబ్బంది పెట్టింది. అలా కాకుండా ఈ సూర్యుడితో కనుక ఎక్కడైనా సరే రాహువు ఉన్న, రాహు రవి ఉన్న, ఈ 3 స్థానాల్లో శని రవి ఉన్న, కేతు రవి ఉన్న చాలా చాలా ఇబ్బంది. ఇది కూడా విపరీతమైన పితృదోషం కింద వస్తుంది. ఈ టైంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్తేనే జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత సూర్యుడిని శని చూడడం, అంటే శని నుంచి మీరు కౌంట్ చేస్తే సూర్యుడు 7వ స్థానంలో ఉండడం, లేదా రాహు నుంచి కౌంట్ చేస్తే సూర్యుడు 7వ స్థానంలో ఉండడం, కేతు నుంచి కౌంట్ చేస్తే సూర్యుడు 7వ స్థానంలో ఉండడం, ఇలా ఉన్నా కూడా పితృదోషం ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. అలాగే దీంతోపాటు చాలామందికి తెలియదు ఏంటంటే జాతక చక్రం ఒకటే ఉంటుంది. ఆ జాతక చక్రం చూస్తే దాన్ని బట్టే మన జీవితం అంతా ఉంటుందనేది కంప్లీట్గా అబద్ధం. ఖచ్చితంగా D1 చార్ట్తో పాటు D9 చార్ట్ కూడా చూడాలి. వివాహమైన ప్రతి ఒక్కరు కూడా D1 చార్ట్ చూసుకుని నాకు పితృదోషం లేదనుకోవద్దు. వివాహం అయిన తర్వాత ఏ రకంగానూ కలిసి రాకపోయినా, పిల్లలు పుట్టడం లేట్ అయినా, విపరీతమైన అనారోగ్య సమస్యలు భార్యకి మీకు వస్తున్నా, ఇలాంటి వాటిలన్నిటికీ కూడా D9 చార్ట్ చెక్ చేసుకుని D9 చార్ట్లో ఇప్పుడు చెప్పినట్టుగా పితృదోషం ఉంటే మాత్రం దానికి రెమెడీలు చేసుకుంటేనే మాత్రం మీకు దాని నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది తప్ప D1 చార్ట్ చూసుకుని నాకు పితృదోషం లేదంటే మాత్రం అది అబద్ధం. ఇక తర్వాత ఏంటంటే పితృదోషాన్ని బాగా ఇండికేట్ చేసే స్థానం ఏంటంటే 9వ స్థానం. 9వ స్థానాన్ని పూర్వ పుణ్యస్థానం అంటారనమాట. ఇక్కడ గనక రాహువు చాలా చాలా డేంజర్. రాహు ఉన్నాడా మీ పిల్లలకి, ఆడపిల్లలు మగపిల్లలతో సంబంధం లేదు, ఎవరికైనా సరే రాహు ఉన్నాడా ఖచ్చితంగా తండ్రికి ఈ పితృదోషం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత వాళ్ళకు కూడా ఈ పితృదోషం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. రాహుతో పాటు శని ఉన్నా ఉంటుంది, కేతు ఉన్నా ఉంటుంది. ఒకవేళ రవితో కలిసి ఇందులో ఒక్క గ్రహం ఉన్నా సరే చాలా ఇబ్బందికరమైన పితృదోషం ఉంటుంది. ఇక దీంతోపాటు ఏంటంటే ఈ రవి గనక క్లోజెస్ట్గా ఉంటాయి, డిగ్రీస్ ఉంటాయి కదా, ఒక 5 degrees 2 degrees 4 degrees అంటే బిలో 7-8 degreesలో ఉంటే వాళ్ళకి విపరీతమైన పితృదోషం ఉన్నట్టు, వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 9వ స్థానం అనేది 2వ స్థానానికి అష్టమం అనమాట. అంటే కుటుంబ స్థానం అంటారు 2వ స్థానాన్ని. 2వ స్థానం నుంచి 9వ స్థానం 8వ స్థానం కాబట్టి ఈ కుటుంబానికి ఈ పితృదోషం ఎఫెక్ట్ తగిలి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పితృదోషం చూసుకోవడంతో పాటు ఈ పితృదోషానికి అసలు రెమెడీ ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. పితృదోషానికి సరైన రెమెడీ ఏంటి? చాలామంది రకరకాలు చెప్తున్నారు. శివారాధన చేసుకోవాలి, తప్పు కాదు. కాకులకు ఆహారం పెట్టాలి,
పక్షుల్ని పెంచాలి, ఇలా రకరకాలు చెప్తారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ కలియుగంలో పనిచేయట్లేదు. మనం చేసే రెమెడీలు ఏమీ పనిచేయట్లేదు. కాబట్టి పితృదోషానికి సరైన రెమెడీ ఏంటంటే, ఎవరైనా సరే 35 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాకపోవడం, ఉద్యోగం సరిగ్గా రాకపోవడం, మీరు ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడం, ఆడపిల్లలకు ముఖ్యంగా 26 ఏళ్ళు 27 ఏళ్ళు వచ్చినా ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కాకపోవడం, సరైన అభివృద్ధి లేదు అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీకు తండ్రి కానీ తాతయ్య ఉంటే తాతయ్య చనిపోతే తండ్రి చేత, తండ్రి చనిపోతే ఆ కుటుంబంలో అబ్బాయి లేకపోతే అమ్మాయిలైనా సరే వేరే వాళ్ళ చేత చేయించవచ్చు. అది సపరేట్ టాపిక్. అయితే ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో తండ్రి కానీ తాత కానీ వాళ్ళు మీ తాతలు ఎంతమంది తెలిస్తే వాళ్ళు, మీ ఇంట్లో చనిపోయిన వాళ్ళు, మీ బామ్మర్దులు, వీళ్ళు ఎవరు అందరి పేర్లు రాసుకోవాలి. రాసుకుని ఎక్కడైనా కాలువ దగ్గర కానీ గుళ్ళో కోనేరులు ఉంటాయి అన్నమాట. ఆ కోనేరు ఒడ్డు కానీ కొన్ని మీరు ఏదో ఎక్కడికి కాశీ వెళ్ళిపోవాలి, గయ వెళ్ళిపోవాలి ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. మీ ఇంట్లో ఊర్లో ఎక్కడో చోట పంతులు గారిని అడిగి ఆ కొలను పక్కన ఎక్కడో చోట, గోదావరి పక్కన, కృష్ణా పక్కన, తుంగభద్ర పక్కన ఎక్కడో చోట పిండ ప్రదానం చేయాలి. పిండ ప్రదానం అశుభకార్యం కాదు, శుభకార్యం. ఖచ్చితంగా ఈ పిండ ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తే చాలా వరకు ఆ పితృదోషం తొలగి అందరికీ అన్నమాట, కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపశమనం లభించి వాళ్ళు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కలియుగంలో ఏ దోషాలకైనా సరే, అంటే ఆ దోషాలు జాతక చక్రంలో ఉంటే ఆ దోషాలను మనం 3-4 రెట్లు పెంచి వాటి ద్వారా ఇబ్బంది పడేలా చేసే ప్లానెట్ రాహువు. ఖచ్చితంగా రాహువు మీ జాతక చక్రంలో ఇబ్బంది పెడుతున్నాడో లేదో చెక్ చేసుకుని ఆ రాహువుకు సంబంధించిన రెమెడీలు చేసుకోవాలి. దాంట్లో అద్భుతమైన రెమెడీ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా నాకు మిలియనర్ అయిపోవాలి, బిలియనర్ అయిపోవాలి, కాళ్ళు కొనుక్కోవాలి, నేను ఏదో పెద్దది అయిపోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడమే దానికి పెద్ద రెమెడీ అనమాట. మిగతా వాళ్ళు ఏది చెప్పినా నమ్మొద్దు. మీరు రాహు యంత్రాన్ని పూజించాలి. రాహు యంత్రం తీసుకుని ఆ రాహు యంత్రానికి సంబంధించిన మంత్రాన్ని జపం చేయాలి. మీరు ఇదంతా నమ్మకపోతే ఒక పని చేయండి. మీరు విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు కదా, పంచాంగంలో రాహుకు సంబంధించి ధ్యాన శ్లోకం ఉంటుంది కదా, అర్ధకాయం మహావీరం, ఆ ధ్యాన శ్లోకాన్ని రోజుకొక 300 సార్లు చదవండి. ఇలా ఒక నెల రోజులు చేసి చూడండి. నెల నుంచి 40 రోజులు మీకు ఎంతో కొంత డెవలప్మెంట్ లేకపోతే అప్పుడు నన్ను అడగండి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ రాహు యంత్రాన్ని తీసుకోండి. ఈ రాహు యంత్రానికి మంత్రం ఉంటుంది. ఆ మంత్రంతో రాహు యంత్రాన్ని 300 సార్లు రోజు పూజించడంతో పాటు రాహుకు సంబంధించిన ఎనర్జీ ఉంటుందన్నమాట. దాన్ని కూడా ఆడియో ఫైల్ రూపంలో పొద్దున సాయంత్రం వింటూ ఉండాలి. ఇలా వింటూ ఉంటే తప్పకుండా ఈ పితృదోషానికి రెమెడీ జరిగి స్లోగా అది తగ్గి మీ కుటుంబంలో సంతోషం, ఆనందం, ఫైనాన్షియల్ డెవలప్మెంటు, అనారోగ్య సమస్యలు తగ్గడం స్పష్టంగా చూస్తారనమాట. ఈ రాహు యంత్రం కావాలంటే ఇది కమర్షియల్ గాడి గుడ్డ మీరు ఏమన్నా అనుకున్నా సరే ఇదే గట్టి రెమెడీ. మీరు నమ్మకపోయినా ఈయన ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నాకు కనిపిస్తుంది కదా నెంబరు, ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా రాహు యంత్రం గురించి డీటెయిల్స్ కావాలంటే మెసేజ్ పెట్టండి.